శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి, దీన్నే ప్రబోధన ఏకాదశి అంటారు. ప్రబోధన ఏకాదశి నాడు ఎటువంటి నియమాలను పాటించాలి, ప్రబోధన ఏకాదశి విశిష్టత ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక శుద్ధ ఏకాదశి, రాత్రి 2:41 వరకు. నక్షత్రం శతభిష, మధ్యాహ్నం 2:26 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రవి తులలో, కుజ బుధులు వృశ్చికంలో, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటితో పాటు వీరి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు ఆశించినట్టుగా అనుకూలత అనేది గోచరించడం లేదు. అలాగే క్రయ విక్రయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ముఖ్యంగా నమ్మిన వారి వలన మోసపోవటం కానీ, ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, అలాగే పాత బకాయిలు రుణాలు తీర్చాలని చెప్పి మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మేషరాశికి చెందిన స్త్రీలు కూడా వీరి యొక్క స్థిరాస్తి వ్యవహారాల గురించి ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కూడా వీరు అధిక శాతం ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనం, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మేషరాశి వారు మాత్రం ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు ఆశించినట్టుగా చక్కటి మార్పులు వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సౌఖ్యం పెరగటం, దీంతో పాటు ఉమ్మడి వ్యవహారాలు ఇవి మీకు అనుకూలంగా ఉండటం, అలాగే స్థిరాస్తి వ్యవహారాలు కూడా మీకు సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. తగిన సమయంలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితి అనేది గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన రోహిణి నక్షత్రం వారికి మాత్రం వివాహాది శుభకార్యాలు, అనుకూలత, వీటితో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, బంధుమిత్రుల్ని కలవటం, వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశాలు వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు మాత్రం ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాలపైన అధిక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ బంధువర్గీయులతోటి, అలాగే మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ యొక్క సోదర సోదరీమణులతోటి ప్రతి విషయంలోనూ కూడా మీకు వాదోపవాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక జాగ్రత్త వహించాలి. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. పాత బకాయిలు తీర్చాలని మీ పైన అధిక శాతం ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు అంటే కోల్పోవటం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఇక్కడ ఆటంకాలు కలిగే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉంటాయి. అలాగే దీంతో పాటుగా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు పాటించాలి.
మిథున రాశి వారు మాత్రం ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. వీరి యొక్క స్థిరాస్తి వ్యవహారాలు, ఉద్యోగము, వ్యాపారము, అలాగే ఆర్థిక స్థితిగతులు వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు, ఇలాగ ప్రతి పని విషయంలో కూడా వీరు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే అగ్రిమెంట్ల విషయంలో కూడా సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ప్రతి విషయంలోనూ కూడా అవరోధాలు అనేవి కలుగుతూ ఉండటం వలన మానసికంగా మీరు కృంగిపోయేందుకు అవకాశం ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కూడా వీరికి వివాహాది శుభకార్యాలు వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడటము, దీంతో పాటు వాణిజ్య సంబంధంగా చేస్తున్న పనులైనా కూడా వాటికి సంబంధించి కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన పుష్యమి నక్షత్రం వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరమైన విషయాలు కానీ, లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, వివాహాది శుభకార్యాలు, ఇలాగా ప్రతి పనిలోనూ ప్రతి విషయాల్లోనూ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. కర్కాటక రాశి వారు మాత్రం ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చాలని చెప్పి మీ పైన అధిక ఒత్తిడి ఉండే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా అందులో ఆలస్యం అవ్వటం, జాప్యం ఉండటం లేదా వాయిదా పడటం ఇలాంటివి మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా అవమానాలు, నిందలు ఇవి భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా కుటుంబ వ్యవహారాలలో ప్రతికూలత, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితోటి కూడా అనేక విషయాలలో ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. మీకు మానసికంగాను శారీరకంగాను కూడా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సింహరాశి వారు మాత్రం ఈరోజు ప్రబోధన ఏకాదశి సందర్భంగా విష్ణు కవచ స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు కూడా వీరి యొక్క ఆరోగ్యం గురించి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, సంతానము, అలాగే ప్రతి విషయంలోనూ కూడా వీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు, విదేశీ ప్రయత్నాలు అనుకూలించకపోవటం, అలాగే మీ వ్యక్తిగత పనుల విషయంలో కూడా మీకు జాప్యం ఉండటం లేదా మీరు ఆసక్తి కనబరచకపోవటం ఇవి మీకు ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటాయి. అగ్రిమెంట్ల విషయాల్లో అలాగే మీకు భూ సంబంధమైన వ్యవహారాలు ఇవి కూడా మీకు జాప్యము, వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు కన్యా రాశి వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అలాగే ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అయితే మీరు ప్రతికూలంగా ఉండే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అనుకూలంగా మార్చుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. కన్యా రాశికి చెందిన హస్త నక్షత్రం వారికి మాత్రం హఠాత్తుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అలాగే వీరు కనుక ఎటువంటి ప్రయత్నం చేసినా దానికి సంబంధించి వీరికి కొన్ని మార్పులు చేర్పులు ఉండటం, అలాగే వీరు కోరిన విధంగా ఆ మార్పులు చేర్పులు జరగటం వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక కన్యారాశి వారు మాత్రం ఈరోజు నారాయణాష్టకం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అలాగే మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మీరు ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. హఠాత్తుగా ప్రతి విషయంలోనూ కూడా మీరు ఏ పనులైతే సానుకూలంగా నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాయి అని అనుకుంటారో ఆ పనులన్నీ కూడా మీకు ప్రతికూలంగా మారే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే దైవ దర్శనాలకు వెళ్ళే ప్రయత్నం చేయటం, దీంతో పాటుగా మీకు
పాత బకాయిలు తీర్చాలని చెప్పి మీ పైన ఒత్తిడి రావటం, కోర్టు విషయాలలో జాప్యం ఉండటం, ఇలాగ ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ కూడా మీకు ఆటంకాలు, అవరోధాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. మానసిక ప్రశాంతత లోపించటం, శారీరకంగా ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం, అలాగే మీరు కోరిన విధంగా ఏ పని పూర్తి కావటం లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. తులారాశికి చెందిన వారు మాత్రం ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వీరి కుటుంబం గురించి, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యము, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు వీటిపైన మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు, అలాగే మీ పాత మిత్రుల్ని, బంధువుల్ని కలిసే అవకాశాలు, వీటన్నిటితో పాటు కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరగటం, ఇవి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. మీ కృషికి తగిన ఫలితం గోచరిస్తోంది. దీంతో పాటు మీ వ్యక్తిగత పనులలో కూడా మీకు ఆనందం కలిగించే అంశాలు ఎన్నో మీకు గోచరిస్తూ ఉంటాయి. అగ్రిమెంట్లు కానీ, భూ సంబంధమైన వ్యవహారాలు కానీ, లేకపోతే మీ స్థిరాస్తి వ్యవహారాలు, అలాగే నూతన వస్తు వాహనాలు, ఇవన్నీ కూడా మీకు అమరేందుకు అవకాశం ఉంటుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు కలగటం, అలాగే వీటి వలన మీరు ఆనందంగా గడిపే అవకాశాలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రత్యేకంగా అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. అలాగే ఆశించినట్టుగా మీరు ప్రతి పనిని సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రతి పని కూడా సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. పట్టుదలతోటి ప్రతి పనిని కూడా పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే అనేక విషయాలలో మీకు అవరోధాలు కలుగుతూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా ఎటువంటి మార్పులు అనేవి కనిపించటం లేదు. మిమ్మల్ని అవమానించేవారు, నిందించేవారు ఎక్కువగా ఉంటారు. అలాగే మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా నరఘోష, నరదృష్టి అధికంగా ఉండటం వలన అనేక విషయాల్లో ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. అలాగే లిటిగేషన్లకు సంబంధించి అగ్రిమెంట్లు, అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు వీటికి సంబంధించి తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ధనురాశి వారు ఈరోజు ప్రబోధని ఏకాదశి సందర్భంగా నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది కనపడుతున్న, ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలు కూడా అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి మాత్రం హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. సమయానుకూలంగా పనులు పూర్తి చేయడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, భూ సంబంధంగాను అలాగే మీ స్వగృహ సంబంధంగాను మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు చికాకులు కలిగిస్తూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు ప్రబోధని ఏకాదశి సందర్భంగా భజగోవిందం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు కూడా ఖర్చులను అధిగమించే ప్రయత్నం మాత్రం కొనసాగించాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత, అలాగే నూతన వ్యాపారాలు, నూతన వ్యవహారాల గురించి ఆలోచన చేస్తున్న ఈ విషయాలలో కూడా మీరు ఆశించినట్టుగా మార్పులు అనేవి గోచరించటం లేదు.
భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి గోప్యత పాటించేందుకు ప్రయత్నించాలి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. సంతానము, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో వీరు శ్రమకి గురవుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ప్రయత్నించాలి. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న కలహాలు వాటిని మీరు కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నించాలి. కుంభరాశి వారు మాత్రం ఈరోజు అనంత పద్మనాభ స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా అనేక విషయాలలో మార్పుల గురించి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ మార్పులు ఏవి కూడా వీరికి అంతగా అనుకూలత అనేది గోచరించటం లేదు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వీరు ఎంతో కొంత సమయస్ఫూర్తితోటి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తారు. అలాగే మీరు ఇల్లు మారాలన్నా, ఇల్లు కొనాలన్నా, లేకపోతే ఇల్లు అమ్మాలన్నా వీటికి సంబంధించి కూడా పెద్దగా మార్పులు, చేర్పులు అనేవి కనిపించటం లేదు. సంతానము, వారి యొక్క అభివృద్ధి వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఖర్చులు అధికంగా ఉండటం, ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉండటం, వీటన్నిటితో పాటు కోర్టు విషయాలలో జాప్యము, వాయిదా ఇవి కలగటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, అలాగే వాణిజ్య సంబంధంగా ఉండే పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీకు ఆలస్యం కలగటం, వీటన్నిటితో పాటు వివాహాది శుభకార్యాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఇక్కడ ఎక్కువగా ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం, ఇవన్నీ కూడా మీకు మానసికంగా మిమ్మల్ని కృంగదీస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. మీనరాశి వారు మాత్రం ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ప్రబోధన ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.